తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మోడీ తెలంగాణలో సుడిగాడి పర్యటన చేసిన పరిస్థితి, మిషన్ దక్షిణ్ పేరిట తెలంగాణలో కూడా బీజేపీ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటారా? ఇప్పుడు తెలంగాణ లీడర్షిప్ బీజేపీ లీడర్షిప్ శూన్యం. వీళ్ళు ఒక 10 మంది ఓటర్లు కూడా ప్రభావితం చేయగలిగే నాయకత్వం లేదు. బీజేపీ స్టేట్ లీడర్షిప్ గతంలో ఉండేవారు. ఒక వెంకయ్యనాయుడు, ఆర్ఎల్ నరేంద్ర, ఒక దత్తాత్రేయ, ఒక విద్యాసాగర్ రావు, ఒక వి రామారావు గారు, వీళ్ళంతా ఒక మంచి లీడర్స్. ఒక ఇద్దరు సేనారెడ్డి ప్రజల్ని ప్రభావితం చేసి ఓట్లు సంపాదించగల వ్యూహాలు రచించగలిగిన నాయకులు ఉండేవారు. కనుక అప్పుడే రాలా. ఇప్పుడు ఆ నాయకత్వం మొత్తం రిటైర్ అయిపోయి గవర్నర్లుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నదల్లా ఏ పోస్టు అలా అలా స్టాంప్ వేసి కూర్చోబెడితే కూర్చున్న వాళ్ళు తప్పితే ప్రజల ఉద్యమాల నుంచి ప్రజల్ని ప్రభావితం చేయగలిగే నాయకత్వం కానీ, ఓట్లను సాధించగలిగే వ్యూహరచన చేయగలిగే నాయకత్వం లేదు. వీళ్ళని చూసి ఓట్లు వేసేవాళ్ళు లేరు. వీళ్ళు ఓట్లు సంపాదించగలిగే శక్తి సామర్థ్యాలు లేవు. కనుక మోడీ 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 ఏ, ఏం చేశారు? గతంలోనూ మోడీ 2014లో మోడీ, 2019లో మోడీ. ఏమైంది అప్పుడు? మరి ఎందుకు బీజేపీని ప్రజలు పట్టం కట్టలా? మోడీ ఉన్నాడు. మోడీని మోహన్ చూసి, మా తాతను చూసి, మా నేతలు అంటే కాదు. మీ దగ్గర అర్హత పోయిసారి 4 ఎంపీలు ఇచ్చారు. మీరు ఏం చేశారు తెలంగాణకి? ప్రజలు ఆలోచిస్తారు కదా. 4 ఎంపీలు ఇస్తే బీజేపీ ఏం చేసింది తెలంగాణకి? ఏ విషయంలో? కృష్ణా వాటర్లో సపోర్ట్ ఇచ్చిందా? బయ్యారం దీంట్లో ఇచ్చింది? దేంట్లో ఏ విషయంలో తెలంగాణకు అండగా నిలబడి కేంద్రంతో పోరాడింది? వీళ్ళు పోరాడలేరు. వీళ్ళు తెలంగాణ నాయకులు, బీజేపీ తెలంగాణ సైడ్ అక్కడ చేతులు కొచ్చుకొని ఎస్ బాసులు తప్పితే నోరు తెరిచి మాది సమస్య ఇది, మీరు అంటున్నది కాదు, ఇలా కాదు, ఇలాగూ అని చెప్పే ధైర్యము, అంత విజ్ఞానం లేదు. చేతులు కట్టి వాళ్ళు ఎస్ అంటే ఎస్, నో అంటే గో, సిట్ అంటే సిట్టు తప్పితే వీళ్ళు కనుక వీళ్ళ వల్ల ప్రజలకు తెలుసు. వీళ్ళ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. తెలంగాణకి 4 ఇచ్చా ఏం చేశారు? ఏం పీకారు? ఇప్పుడు ఏం పీకుతారు వీళ్ళు? కనుక ఏం పెద్ద అదేదో 1, 2, 3 వస్తాయి అంతే. మీకు ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరికి డబుల్ డిజిట్ రాదమ్మా. ఎవ్వరికి డబుల్ డిజిట్. ముగ్గురు 14 సీట్లు అని చెప్తున్నారు. అయ్యో చెప్పచ్చు, నేను చెప్పొచ్చు. ఇప్పుడు 16 సీట్లు వస్తాయి. నిజం మాట్లాడుకుందాం. ఎవరికి డబుల్ డిజిట్ చెరసగం అని చెప్తున్నారు. బీజేపీకి 3, బీఆర్ఎస్కి 3 అని చెప్తున్నారు. వాళ్ళు గాలిబాగుడికి ఏముంది కానీ, గాంధీ భవన్ గాలిబాగుడు ఏమైనా మాట్లాడతారు. మొత్తం 17 మేమే అంటారు. మట్టి కరిపిస్తాం, కుడిపిస్తాం, పిచ్చ భాషలన్నీ మాట్లాడతారు. వాళ్ళ వదిలేసి దరిద్ర భాషలు ప్రజలు వాళ్ళని ఏం కుడిపిస్తారో, ఏమి కరిపిస్తారో చూస్తాను. ఒకటి వాస్తవంగా ఏంటంటే, కాంగ్రెస్కి అసలు ఏమీ రాకూడదు. కాకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇమీడియట్గా విత్ ఇన్ షార్ట్ టైం వచ్చింది కనుక ఏదో కొంత వస్తాయి. డబుల్ డిజిట్ అనేది ముగ్గురులో ఎవరికి రాదు. ముగ్గురు షేరింగ్ గ్యారంటీగా అది.